ముందుగా సోమభరత్ గారు, మనం చూస్తున్నాం నిన్న మాజీ మంత్రి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్న హరీష్ రావు గారు నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ఏ విధంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం, ఏ విధంగా తెలంగాణను సస్యశ్యామలం చేశామని ఆయన పూర్తిగా కమిషన్ ముందు వివరాలు సమర్పించిన సందర్భం ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గతంలో తెలంగాణ దశాబ్దాల పాటు సాగునీటి కోసం పడ్డ కష్టాలు, కాళేశ్వరం నిర్మాణం, ఇప్పుడు కమిషన్ పేరిట జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారం. ఏమి పని చేయని, ఏ ప్రాజెక్టు సరిగా తెలంగాణ కోసం ఏ ప్రాజెక్టు కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పూర్తిగా పనిచేసి తర్వాత అతి తక్కువ కాలంలో దేశంలోనే బహుశా ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో అంత పెద్ద ప్రాజెక్టుని, అంత కాంప్లికేటెడ్ సంక్లిష్టమైన ఒక ప్రాజెక్టుని 3.5-4 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి దాన్ని ప్రజలకి నీళ్ళు అందించిన ఒక ప్రభుత్వాన్ని, ఒక నాయకుడి కింద దాన్ని పూర్తిగా అమలులోకి తెచ్చిన ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేదే ఒక దుర్మార్గం. ఇది ఓకే, పని చేయనోడు పని చేసినోడిని ప్రశ్నించేది. ఈ క్రమంలో ఇది ఎందుకు చేసినారు అని అంటే ఆ పార్టీకి ఇది బాగా వెన్నతో పెట్టిన విద్య. కాంగ్రెస్ పార్టీకి దుమ్ము పోయడం, దుర్మార్గం చేయడము, ప్రజల్ని గందరగోళపరచడము, వాళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం అనేది అనేక దశాబ్దాలుగా ఇది జరుగుతూనే ఉన్నది. ఓకే, దాంట్లో భాగంగానే ఈ కమిషన్ వేసినారు. ఈ కమిషన్ వేసే దాంట్లోనే దురుద్దేశం, సదుద్దేశంతో వేసిన కమిషన్ కాదు ఇది. కేసీఆర్ గారి వారి పనుల యొక్క ఆనవాళ్ళను లేకుండా చేస్తానని మాట్లాడిన ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో భాగంగా దురుద్దేశంతో వేసిన ఈ కమిషన్ ఇది. సరే, ఏది ఏమైనా కానీ కమిషన్ ఏమైనా వేయవచ్చు, కానీ నిజాన్ని అయితే రూపుమాపలేరు కదా. నిజమేంటిది అంటే ఒక బ్రహ్మాండమైన నీటిపారుదల ప్రాజెక్టుని, ప్రపంచంలోనే ఎప్పుడూ కనివిని ఎరగని ప్రాజెక్ట్ని పాతాళం నుంచి నీళ్లు పైకి తీసుకొని వచ్చి ప్రజలకి అన్ని రకాల ఉపయోగార్థంగా, అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టుగా అనంటే మీరు పరిశ్రమలకు కానివ్వండి, వ్యవసాయానికి కానివ్వండి, తాగునీటికి కానివ్వండి, వీటన్నిటికీ సమగ్రంగా ఉపయోగపడే పద్ధతిలో ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు చేస్తే దాంట్లో తప్పులు తీసి బదనాం చేయాలనే కార్యక్రమంతో అలా ఈ విచారణ చేశారు. ఓకే, కానీ ఈ విచారణలో ఏం బయటపడుతుందండి? నిజం బయటపడుతుంది. నిజమేంటిది? ఈ ప్రాజెక్ట్ ఏంది, ప్రాజెక్టు స్వరూపం ఏంది, దీనికి పడ్డ కష్టం ఏంది, దీనివల్ల వచ్చిన ప్రయోజనాలు ఏంది, ఉన్న నిజాల అబద్ధాల చెత్త ఏదైతే ఉందో నిజాల నిప్పుతోని నిన్న తగలబెట్టి వచ్చినాడు హరీష్ రావు గారు కమిషన్ ముందు. పూర్తి అబద్ధాల చెత్త ఇది. ఈ చెత్తని నిజాల నిప్పుతోని తగలబెట్టిన ఇవాళ నిజం అనేది నిగ్గుదేలి బయట ఇవాళ ప్రజలకు తెలుసు. ప్రజలకి ఇంత మునిపే తెలుసు. ప్రజలకి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ అమలు వల్ల వచ్చిన ఫలితాలు వాళ్ళు అనుభవించి ఉన్నారు. ఈ తెలంగాణ భూమి కాళేశ్వరం నీళ్లతో పులకించిన మాట నిజం, పంటలు పండించిన మాట నిజం. ఆ పండించిన పంటలు ప్రభుత్వమే సేకరించి రైతులకి మేలు చేసే విధంగా కొన్ని కోట్ల టన్నుల ధాన్యాన్ని ప్రజలు అనుభవించింది నిజం. తద్వారా వచ్చిన ఫలితాలని అనుభవించింది నిజం. ఇవాళ తగదునమ్మా అని చేతగాని ప్రభుత్వం కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఇది వేసినారు. రైతులకు తెలియదండి. కాళేశ్వరం నీళ్ళు వచ్చింది, చెర్లలకు నీళ్ళు వచ్చింది, తర్వాత కరెంటు బావులకి బోరు బావులకి కరెంటు ఉచితంగా వచ్చింది. తద్వారా దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా వ్యవసాయం చేసింది. వ్యవసాయం స్థిరీకరణ జరిగింది తెలియదా? పంట పండించింది తెలియదా? తర్వాత దాన్ని అనుభవించింది తెలియదా? ఏమి చెప్పాలని, ఎవరితో చెప్పించాలని ఈ కుట్ర? ఒక కమిషన్ వేసి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని దానికి పెట్టి ఆయనతోని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రతిభని మలినపరచాలనే ఒక ప్రయత్నం ఏదైతే జరిగిందో ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. ఈ దుర్మార్గమైన ప్రయత్నం, ప్రభుత్వం దుర్మార్గమే, ప్రయత్నం దుర్మార్గమే. దాంట్లో ఉపయోగించబడే టూల్స్ అన్నీ కూడా ఆ దుర్మార్గానికి చైతన్యస్తాయా, ధర్మాన్ని నిలబెడతాయా, నిజాన్ని నిలబెడతాయా అనేది చూద్దాం. చాలా కీలకమైన అంశాలు చెప్పారు భరత్ గారు. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా నిర్మించాల్సి వచ్చింది, ఎందుకోసం ప్రాజెక్టు రీడిజైనింగ్ చేశారు, దాంతో వచ్చిన ఫలితాలు ఏ విధంగా తెలంగాణ రైతాంగం, సమాజం గమనంలో ఉన్నాయో చాలా స్పష్టంగా భరత్ కుమార్ గారు చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం.